వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీ అందరికీ నా వందనాలు. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో దేవుని వాక్యాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నన్ను మీరందరూ ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం మార్కు సువార్త 4:35 వచనం నుంచి వచనం ద్వారా మనం మాట్లాడుకుందాము. మార్కు సువార్త 4:37. అప్పుడు పెద్ద తుఫాను రేగెను అని మనం దాని గురించి మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత పరిశుద్ధుడు, ప్రేమమేట, కృపామేట, దయామేడైన ప్రభువ, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సమయంలో పాసనకు వచ్చినమైనా నా ప్రభువ, నా తండ్రి, ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నాయన. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీరు నాతో మాట్లాడి, నా ద్వారా వినిచిన వారితో మాట్లాడి, మా విశ్వాస జీవితాన్ని బలపరిచి మహింపదమని మేము ఆయన మా జీవితకాలం అంతే విశ్వాసంలో కొనసాగే కృపను మాకు అనుగ్రహించి మీరే సహాయం చేసి మహింపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం తుఫాను గురించి మాట్లాడుకుంటున్నాం. మన జీవితాల్లో అనేకమైన తుఫాన్లు వస్తాయి. ఇక్కడ మార్కు సువార్తలో చూసుకుంటే 4:37 వచనం. ఆ రోజు సాయంత్రం అయినప్పుడట శిష్యులు ఆయన్ని ఏమన్నారట, మనం అవతల ఒడ్డుకు వెళ్దాం అని ఆయన్ని అడిగినట్లుగా చూస్తున్నాం. అప్పుడు అంతవరకు వాళ్ళకు బోధిస్తున్న యేసుప్రభు వారు ఆ జనసమూహాన్ని విడిచిపెట్టి వాళ్ళతో వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆయనను వాళ్ళు పడవలో తీసుకువెళ్ళినట్టుగా మార్కు 4వ అధ్యాయం చూసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది. 4వ అధ్యాయము 35వ వచనం చూసుకుంటే తెలుస్తుంది. అలాగ వెళ్తున్నప్పుడు పడవలో తీసుకెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చినట్టుగా చూసినప్పుడు ఆ పడవ అంతా నీళ్లతో నిండిపోయినట్టుగా అక్కడ రాయబడి ఉంది. అప్పుడు వాళ్ళందరూ భయపడుతూ యేసుప్రభుని అడుగుతారన్నమాట, ఏమని, ఈ తుఫాను వచ్చేస్తుంది అని ఆయన్ని, నీకు చింత లేదా అని అడిగినట్టుగా చూస్తున్నాం అన్నమాట. మనం కూడా చాలా పరిస్థితుల్లో మన జీవితాల్లో కొన్ని తుఫాన్లు వస్తూ ఉంటాయి, చాలా తుఫాన్లు వస్తూ ఉంటాయి. మన జీవితం అంతా తుఫాన్లు, పోరాటాలతో ఉంటుంది. ఒక ఆవేదన, భయంకరమైన నిరాశ, లేక ఇతరులు మన అడగదొక్కే అపజయాలు, కొన్ని క్రమక్రమంగా అలాగే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. అవి దూరాన కనిపించే మనిషికి ఏమంటే చిన్నదిలా కనిపిస్తుంది, కానీ చిన్నదిగా ప్రారంభమై అది పెద్దదిగా ఆకాశం అంతట్లుగా మనల్ని ముంచేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే అలాంటి తుఫాన్లో మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ప్రభువా నువ్వు చూస్తున్నావా, నేను ఈ సమయంలో ఈ భయంకరమైన తుఫాను బాధల్లో నేనున్నాను, నువ్వు నన్ను మర్చిపోయావా ఏమిటి అని మన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత వాక్యం చదువుతున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవా ఏమిటి నా పరిస్థితి అని మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. ఆ సమయాల్లో దేవుడు ఏం చేస్తాడన్నమాట, కొన్ని సమయాల్లో దేవుడికి విశ్వాసుల్ని స్థిరమైన విశ్వాసులుగా నడిపించడానికి ఆయన మనకి సిద్ధపరుస్తూ ఉంటాడు. మనకు అనేకమైనవి నేర్పుతూ ఉంటాడు, మనని సరిచేస్తూ ఉంటాడు. మన జీవితాల్లో మనకేమైనా ఆయనకి ఆయాస్కరమైన ఉన్నవేమో దాన్ని విడిచిపెట్టేలాగా మన గద్దిస్తూ, బుద్ధి చెప్పుతూ మన సరైన మార్గంలో ఆత్మీయ జీవితంలో ఆయన నడిపిస్తాడన్నమాట. దేవుడు ఒక దేవదారు వృక్షాన్ని నాటాడనుకోండి, ఒక అరణ్యంలో, ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు. మైదానంలో నాటినప్పుడు ఎన్నో పెనుగాలులు వస్తాయి, వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, ఆ చెట్టుకు అనేకమైన పోరాటాలు, అన్ని చెట్లు వంగిపోతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. కానీ ఈ పోరాటాల్లో ఆ చెట్టు అలా నిలబడుతుంది అన్నమాట. అది చేవ కలిగి, సారం కలిగి, పచ్చగా అది ఆ చెట్టు అలా నిలబడి అరణ్యానికి మొత్తానికి రాజు అయిపోయినట్టుగా చూస్తాం. దేవుడు తనపై ఆధారపడిన వాళ్ళని విశ్వాసంలో కఠినమైన పరిస్థితుల గుండా నడిపిస్తూ ఉంటాడు ఆయన, కానీ ఆయన విడిచిపెట్టడు, తోడుంటాడు. మనం ప్రభువా నాకు సహాయం చెయ్యి,
నన్ను ఈ తుఫాన్ లాంటి పరిస్థితుల్లో, ఈ భయంకరమైన పెను తుఫాన్ లాంటి పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులు, బాధలు, అపజయాలు, కన్నీళ్లు, కష్టాలు, శ్రమలు, వేదనలు, శోధనలు అని వీటన్నిటి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోయినప్పుడు ఆయనకు సమీపంగా ఉండి వ్యక్తిగతంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కరుణిస్తాడు. మన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన కరుణించి ఆదరించి నడిపిస్తూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒక ఫ్రెంచ్ కళాకారుడు ఉన్నాడు. ఆయన తన అపారమైన మేధాశక్తి ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడట. ఆ చిత్రంలో గొప్ప గొప్ప వేదాంతులు ఉన్నారు, అమరవీరులు, ప్రపంచంలో అన్ని రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన మహానుభావులు అందరూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ఒక చిత్రాన్ని గీసినట్టు ఆ చిత్రంలో గొప్ప గొప్ప వేదాంతులు, అమరవీరులు, ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా ప్రఖ్యాతిగాంచిన మహామహులు గీశాడు ఆ చిత్రంలో. అయితే ఆ చిత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాలు శ్రమలు ఆరితేరిన వాళ్ళు. వాళ్ళు ఈ విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు ఏంటంటే ఆ గీసిన వాళ్ళల్లో, ఆ బొమ్మల్లో ఉన్న వాళ్ళలో విశ్వవిఖ్యాతి ప్రపంచానికి ఎంతో గాంచడానికి ముందు వాళ్ళు శ్రమల్లో, సోదరుల్లో, కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు మాట. ఆ బొమ్మల్లో అందరికంటే ముందుగా వాగ్దానం పొంది వారసత్వంగా లభించిన కరానికి వాగ్దానం పొందాడు. వారసత్వంగా లభించిన దాన్ని చేరుకోలేకపోయిన మోషే గురించి మోషే ఉన్నాడు మాట. మోషే కూడా చిత్రంలో ఉన్నాడు. అతని ప్రక్కన తడుములాడుతూ ఒక కళ్ళు లేని హోమర్ విల్టన్ అనే ఒక ఆయన ఉన్నారు. కళ్ళు లేవు ఆయనకి, తడుములాడుకుంటూ హోమర్ విల్టన్ ఉన్నాడు. వీళ్ళందరి ప్రక్కన అందరికంటే అందరికంటే చాలా ఉన్నతమైన వ్యక్తిగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు. కానీ ఉన్నతుడిగా కనిపిస్తున్నాడు అందరికంటే, వీళ్ళందరికంటే కూడా చాలా ఉన్నతుడిగా కనిపిస్తున్నాడు. కానీ ఆ పక్కన ఉన్న ఉన్నతుడిగా కనిపిస్తున్న ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలో లేని కనిపించని బాధ కనిపిస్తోందంట. ఆ ఉన్నతుడిగా కనిపించిన వ్యక్తిలో వీళ్ళందరిలో కనిపించని ఒక కఠినమైన బాధ కనిపిస్తోందంట. ఆ కళ్ళాఖండానికి ఏమని పేరు పెట్టారట? తుఫాన్ అని పేరు పెట్టినట్టుగా, దానికి సరిగ్గా సరిపోయే పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఒక గొప్ప విశ్వాస జీవితంలో మా అనారోగ్యాలు ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, సంబంధ బాంధవ్యాల్లో పోరాటాలు ఉంటాయి, భయం ఆందోళన కలిగించే పరిస్థితులు ఉంటాయి, మన ప్రియులను ఆత్మీయులను వాళ్ళను పోగొట్టుకుని వేదన పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ మరణం పోగొట్టుకున్న ఆ వేదన నుండి వాళ్ళు మనకు దూరం అయ్యారే అనే బాధ కలిగే పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటి నుంచి విడిపించేవాడు, కాపాడేవాడు దేవుడే మాట. మనం ఈ తుఫాను లాంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు ఎటుతోచని పరిస్థితుల్లో కొంతమంది చనిపోతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక అప్పులు, బాధలు, వీటి నుంచి వాళ్ళు విడుదల పొందలేక ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని భయపడుతూ కొన్ని పరిస్థితుల్లో చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చదివిస్తున్నాడు, నీకు మనందరికీ ఉన్న తుఫాను లాంటి పరిస్థితులు, కష్టాలు, శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు అన్నిటికంటే కూడా అన్నిటి నుండి కూడా ఈ తుఫాను లాంటి పరిస్థితిలో మనం చింతలేదా అని వాళ్ళు శిష్యులు అడుగుతున్నట్టుగా మనం కూడా చింతలేదా ప్రభువా, నీకు నా గురించి చింతలేదా, మా గురించి చింతలేదా, ఈ అనారోగ్య పరిస్థితి గురించి నీకు చింతలేదా ప్రభువా, మేము విశ్వాసం కోల్పోతున్నాము, మాకు ప్రార్థన చేయాలని లేదు, వాక్యం చదవాలని లేదు, నువ్వు భయపడుతున్నాము, నువ్వు చింతపట్టలేదా అని కొన్నిసార్లు మన దేవుడిని అడుగుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, విశ్వాస జీవితాన్ని కోల్పోతూ ఉంటాం, కొన్నిసార్లు కోపంతో బాధతో పరిశుద్ధ గ్రంథాన్ని కూడా చదవలేని పరిస్థితిలో ఉంటాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు హెచ్చరికిస్తున్నాడు, ఏమనంటే భయపడకము, విశ్వాసం కోల్పోకము. నాకు చింత ఉంది, నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నేను అన్ని పరిస్థితుల్లో చేస్తాను. కొన్నిసార్లు మన విశ్వాస జీవితాన్ని స్థిరంగా ఉంచడానికి దేవుడు అనేకమైన పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితాన్ని పెంచడానికి, మన ఆయన చిత్తానుసారంగా వాడబడ్డానికి అనేకమైన పరిస్థితులు గుండా మనకు వెళ్ళేలాగా దేవుడు కల్పిస్తూ ఉంటాడు. వాటి ద్వారా ఆయనే విడిపించి గొప్ప కార్యాలు చేసి మన విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండేలా సహాయం చేస్తాడు. ఏ విషయంలోనూ భయపడకుండా, విశ్వాసం కోల్పోకుండా, ఆయనకి చింత లేదా, మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మన చింతలన్నీ తీర్చేవాడు ఆయన కాబట్టి, మనకు తుఫాన్ లాంటి పరిస్థితులను విడుదల చేయవాడు, తోడుండేవాడు ఆయన కాబట్టి, మనం ఆయన మీద ఆధారపడి ఆయన ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోతే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు.
దేవుడి వాక్యము దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమామయుడు కృపామయుడు దయామయుడు ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటా మరొకసారి నీ పాదానికి వచ్చినాం తండ్రి. మార్కు సువార్త నాయన 4వ అధ్యాయం 37వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు తండ్రి. అవును, తుఫాను లాంటి నాయన పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నప్పుడు నా ప్రభా, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, శ్రమలు, శోధనలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు, భయాందోళనలు అనేకమైనవి నా ప్రభా మేము పోరాడుతున్నప్పుడు వాటన్నిటి నుంచి విడుదల చేయవాడు మీరు ప్రభా. మీ మీద మేము నిలకడగా స్థిరంగా విశ్వాసం కోల్పోకుండా నమ్మకంగా మీరు అద్భుతం చేస్తారని మీ మీద ఆధారపడినప్పుడు ప్రభా మా జీవితాల్లో గొప్ప కార్యం చేసి మమ్మల్ని స్థిరపరిచి ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించేలాగా మీరు మాకు తోడుంటారని నమ్మకంగా మమ్మల్ని విడిపిస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ అట్టి ప్రకారం మేము మీలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కలైనంగా వచ్చినాం తండ్రి. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మరొకసారి నీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఏ విషయంలోనూ భయపడద్దు, ముందుకు సాగిపోవాలి, విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలి, నమ్మకం కలిగి దేవుని యందు మనం ఎల్లప్పుడూ ఆధారపడుతూ ప్రార్థన జీవితంలో ముందుకు సాగిపోవాలి. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇంకా నువ్వు ప్రోత్సహించి బలపరచాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరూ కూడా విశ్వాస జీవితంలో బలంగా ముందుకు సాగాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.